ఎల్లమ్మ కళ్యాణం అనంతరం కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. అయితే మనకు సంబంధించిన వాళ్ళు ఖమ్మ కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి బండి రమేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అందరికీ నమస్కారం. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం సందర్భంగా భక్తులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, మరి 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ యొక్క చరిత్ర. అమ్మవారు బావిలో వెలిసి మరి నాటి నుండి నేటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలుగు బిడ్డలందరినీ కూడా చల్లగా కాపాడుతూ అమ్మ అందరినీ తన బిడ్డల్లాగా చూసుకుంటూ ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని చల్లగా కాపాడుతుందని చెప్పి మనసారా విశ్వసిస్తా ఉన్నాం. ఏదేమైనా వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇటు సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించడంలో ఎక్కడా తగ్గకుండా, మరి ఏ ఇతర రాష్ట్రానికి తీసిపోకుండా ఇవాళ ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి రాత్రి నుంచి ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టి దగ్గర 10 లక్షల మంది జనాభా వస్తారని చెప్పి ఒక అంచనా ఉంది. ఇక్కడ మా ఇన్ఛార్జి కోట నీలిమ గారు కూడా మరి రాత్రి నుంచి కూడా ఇక్కడే వారు కూడా ఉండి మరి భక్తులందరికీ ఎటువంటి మరి ఇది జరగకుండా కూడా వారు కూడా ఇక్కడ ప్రభుత్వం తరఫున వారు ఉండి చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తరఫున పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ వచ్చే భక్తులందరికీ ఎక్కడా కూడా ఎటువంటి ఇది ఆటంకాలు కలగకుండా మరి వాళ్ళు అన్ని విధాల సేవ చేస్తూ ఉన్నారు. ఆ తల్లి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణలో నివసించే ప్రతి బిడ్డని చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.